సతీ సహగమనం అనేది నిజంగానే హిందూ సనాతన ధర్మంలో లేదు. అరే ఎదవల్లారా, అరే మూర్ఖుల్లారా, ఏ రోజైనా మీరు సరిగ్గా హిందూ ధర్మ గ్రంథాలు చదివారా? సతీ సహగమనం అన్నది రామాయణంలో చెప్పారా, మహాభారతంలో చెప్పారా? లేదు అన్నప్పుడు దేవుడు అసలు ఉన్నది అష్టాదశ పురాణాలు ఎక్కడైనా ఉందా? మరి వ్యాస భగవానుడు చెప్పినటువంటి వాటిలో ఎక్కడైనా మాటలు మీకు కనపడిందా? వాల్మీకి ఇలా మహామహులు చెప్పిన వాటిలో ఎక్కడా లేనటువంటి సతీ సహగమనాన్ని హిందూ మతానికి అంటగట్టి విలియం బెంటిక ఎవరు అతను రద్దు చేశాడంటూ హడావుడి చేస్తూ ఈ బ్రిటిష్ వాళ్ళు రాకపోతే ఎలాగే చచ్చిపోయేవాళ్ళు పాప మాడోళ్ళు అందరూ అంటూ ఏం కొత్తలకు వస్తున్నారా? అటు చూడుబే. మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి ఒక కథ చెబుతాడు. ఆ కథలో ఒక మగపావురం ఒక వేటగాడికి ఆహారంగా మంటల్లో పడి చనిపోతుంది. అప్పుడు దాని భార్య అయిన ఆడపావురం కలవరపడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. భర్తతో పాటు చితి పొంది చనిపోయిన స్త్రీ అతడితో పాటు ఉత్తమగతులు పొందుతుందని, నిలకడగా అంతులేని భోగాలు అనుభవిస్తుందని పెద్దలు చెప్పగా విన్న ఆ ఆడపావురం తన భర్తని తలుచుకుంటూ ఆ నిప్పు చుట్టూ తిరిగి తన భర్తని చేరుకోవడానికి ఆనందంగా నిప్పుల్లోకి ఉరుకుతుంది. దేవతాగణం చుట్టూ ఉండగా రత్నాభరణాలతో మనోహర రూపుడై చక్కటి విమానం మీద దేవత్వంతో ఉన్న భర్తని కలుసుకుంటుంది. ఎనలేని సుఖ సంపదలతో తులతూగుతుండగా దేవతా స్త్రీలంతా చుట్టూ గుమిగూడి అభినందించారు. సతీ సహగమనం చేయడం వలన ఉత్తమగతులు కలుగుతాయి.